హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మంచి స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోబోతున్నాము. సో ఎప్పుడూ కనుక మీరు ఈ విధంగా బనానా బూరెలు చేస్తున్నారా? ఒకవేళ చేయకపోతే తప్పకుండా ఈ వీడియోని చూసి బూరెలు చేసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు బనానా బూరెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. సో ఇక్కడ నేను బాగా మగ్గిన అరటిపళ్ళు తీసుకున్నాను. ఒక 4 అరటిపళ్ళు తీసుకున్నాను. ఇంత అంత అని లేదు, క్వాంటిటీ మీరు ఎక్కువ తీసుకోవాలనుకుంటే తీసేసుకోవచ్చు. నేను ఇక్కడ 4 అరటిపళ్ళని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. ఇలా కట్ చేసిన వాటిని మిక్సీ జార్లో తీసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లో ఇలా వేసుకున్న తర్వాత ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. చాలా స్మూత్గా ఈ విధంగా అక్కడ పలుకు లేకుండా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి 1 కప్పు వరకు గోధుమ పిండి వేసుకోవాలన్నమాట. సో గోధుమ పిండి వేసిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఇలాచీ పౌడర్ని దంచుకొని వేసుకోవాలి. ఇలాచీ పౌడర్ ఉంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. అలాగే చిటికెడు బేకింగ్ సోడాని వేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేస్తూ ఉండగా కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని ఈ విధంగా ఎక్కడ లంప్స్ లేకుండా చేతితో బాగా స్మూత్గా ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోవాలన్నమాట. సో 1 కప్పు గోధుమ పిండి కదా, 3/4 కప్పు వరకు బెల్లం తీసుకుంటే సరిపోతుంది. సో ఈ బెల్లం వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ని తీసుకోవాలి. సో వాటర్ వేసిన తర్వాత ఇలా బెల్లం అనేది వాటర్ లెవెల్లోకి వచ్చేంత వరకు కరిగించుకోవాలి. ఇదేం పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా వాటర్ లెవెల్లోకి వచ్చిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ వాటర్ కొంచెం చల్లగా అవ్వాలన్నమాట. కొంచెం బెల్లం సిరపు కొంచెం చల్లారాక ఇలా మనం ముందుగా కలుపుకున్న గోధుమ పిండి ఇంకా అరటిపండు మిశ్రమం ఉంటుంది కదా, ఇందులోకి ఇప్పుడు వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇలా మిక్స్ చేస్తూ ఉంటే చక్కగా వస్తుంది. చూసారు కదా, ఇలా చక్కగా ఎక్కడ లంప్స్ లేకుండా చాలా చక్కగా కలుపుకోవాలి. ఇలా కలిపిన వాటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 3 ఫేక్స్ సరిపడే ఆయిల్ని పెట్టేసుకొని నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా కొంచెం పిండి ఇలా తీసి ఆయిల్లో ఒక్కొక్కగా ఇలా వదులుకోవాలి. జారుడు పిండిగా ఇది రెడీ చేసి పెట్టుకుంటే చక్కగా జారుతుంది పిండి. సో అన్నీ ఒకేలా చేయాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. కానీ ఈ బనానా బూరెలు మనం ఏ విధంగా చేసినా చాలా చక్కగా పొంగుతాయండి. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. బనానా ఫ్లేవర్ వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టైం స్నాక్స్లా ఇలా చేసి పెట్టితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఇవి ఒక 1 వీక్ పాటు అలా నిల్వ ఉంటాయి. చాలా బాగుంటాయి అన్నమాట. సో ఈ విధంగా అన్ని బూరెల్ని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసేసుకొని తీసుకోవాలి. 2 వైపులు కూడా చక్కగా ఫ్రై చేసుకొని ఈ విధంగా ఒక పేపర్లోకి వేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ పీల్చేస్తుంది అనమాట. చూసారు కదా, చాలా చక్కగా వచ్చాయి. చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వెంటనే తినే కంటే, వేడివేడిగా ఉండేటప్పుడు తినే కంటే కొంచెం అయ్యాక తింటేనే ఆ ఫ్లేవర్ తెలుస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా వీడియో చూసాక ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఫ్రెండ్స్, వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.